నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ సురేష్ ప్రొడక్షన్ పెట్టి ఇవాళటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో దీని ప్రస్థానం ఎలా ఉండింది? అండ్ రామానాయుడు గారి కృషి ఎంతవరకు పనిచేసిందంటారు? అంటే సురేష్ మూవీస్ ప్రారంభించి 60 ఏళ్ళు అవటం కాదమ్మా. రాముడు భీముడు అనే సినిమా విడుదలై 60 ఏళ్ళు అయింది. ఓకే. అంటే రాముడు భీముడు ఆ బ్యానర్లో వచ్చినటువంటి మొదటి సినిమా అది. ఎన్టీ రామారావు గారు మొదటిసారి ద్విపాత్రాభినయం చేసినటువంటి సినిమా అది. తాపీ చాణక్య గారు డైరెక్టరు, నరసరాజు గారి స్క్రిప్ట్ అది. ఆ సినిమా అంటే నిజానికి ఆ కథ చాలా కాలం నరసరాజు గారి దగ్గర ఉండిపోయింది. అంటే ఒక సామెత చెప్తూ ఉంటారు, తినేవాడి పేరు బియ్యపు గింజ మీద రాసుంటుంది అని. అట్లాగే స్క్రిప్ట్ మీద కూడా పేరు రాసుంటుంది. అది ఎవరు తీస్తారు, ఏ హీరోతో ఆ సినిమా సక్సెస్ అవుతుంది, వాళ్ళ పేర్లు రాసుంటాయి అంటారు. అలా రాముడు భీముడు అనే స్క్రిప్టు ఆయన తయారు చేసిన తర్వాత, నరసరాజు గారు ఆ స్క్రిప్ట్ డిజైన్ చేసిన తర్వాత ఆయన మొదట అన్నపూర్ణ దుప్పాటి మధుసూదన్ రావు గారికి చెప్పారు. అది చెబితే అప్పటికి వాళ్ళు ఒక బెంగాలీ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇద్దరు మిత్రులు కథ తయారవుతోంది అక్కడ. అది ఇది దాదాపుగా ఒకే పద్ధతిలో ఉంటాయేమో అనే అనుమానం చేత ఆయన ఇది ఆపుదామని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మిద్దే జగన్నాథరావు గారి దగ్గరికి వెళ్ళింది. మిద్దే జగన్నాథరావు గారు రామారావు గారి నిర్మాత. ఆయన ఎన్టీఆర్తోనే చేయాలనుకున్నాడు ఈ సబ్జెక్టు. అనుకుని కథ విన్న తర్వాత ఆయనకు ఒక సందేహం వచ్చింది. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఉండొచ్చు, కానీ అతన్ని తోడబుట్టిన అక్క కూడా గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటారా అని అడిగాడు ఆయన, జగన్నాథరావు గారు. నరసరాజు గారిని ఆ మాట అడిగినప్పుడు మీరు ఈ సినిమా చేయొద్దండి అని చెప్పాడు ఆయన. ఎందుకు అంటే మీరు అసలు ఆ సినిమా మూల సూత్రాన్నే ప్రశ్నిస్తున్నారు, కాబట్టి వద్దు మీరు చేయొద్దు అని చెప్పి ఆయన డ్రాప్ అయిపోయాడు. అలా ఇంకొక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి ఆ కథ ఆయన దగ్గర ఉండిపోయింది. నాగిరెడ్డి గారు కూడా విన్నాడు ఆ కథ. విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారు కూడా విన్నారు, కానీ ముందుకు అడుగేయలేదు. రామానాయుడు గారిది కారంచేడు. కారంచేడు అంటే రకరకాలుగా పాపులర్. చీరాల దగ్గర కారంచేడు అనేది 85లో అక్కడ జరిగినటువంటి కారంచేడు మాదిగవాడ మీద దాడి జరగటం, దగ్గుపాటి చెంచురామయ్యని నక్సలైట్లు చంపేయటం, ఈ ఎపిసోడ్లో చాలా పాపులర్ అయినటువంటి గ్రామం అది. అయితే కారంచేడు గ్రామంలో పుట్టాడు ఈయన రామానాయుడు గారు. ఆయనకి మేనమామ వరుస అయ్యేటువంటి ఆయన యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు. ఆయన ఒక సినిమా తీశారు, నమ్మిన బంటు అని, అక్కినేని నాగేశ్వరరావు గారితో. అదే మొదలు, అదే చివర. ఆయన తర్వాత ప్రొడక్షన్లో లేడు. ఆయన ఎందుకు ప్రొడక్షన్ చేయలేదంటే, నేను చాలా వ్యాపారాలు చేశాను, అక్కడ డబ్బులు పెట్టే వాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది, సినిమా పరిశ్రమలో డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ని ఎవరూ గౌరవించరు, అందుకని నేను ఇంక సినిమాలు తీయను అని మానుకున్నాడు. నమ్మిన బంటు హిట్ అయినప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు ఆ సినిమా. అది కారంచేడులోనే షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ మొత్తం కూడా రామానాయుడు గారు ఆర్గనైజ్ చేశాడు ఆ ఊళ్ళో ఉండి. అట్లా ఆయనకి సినిమా తీయాలి అనేటువంటి కోరికకి పునాది అది. నమ్మిన బంటు షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేయటం వలన సినిమా వైపు ఆయన మనసు మళ్ళింది. ఆయన ల్యాండ్ లార్డు, పొలాలు ఉన్నాయి, ఒక రైస్ మిల్ ఉంది, అక్కడ లోకల్గా బిజినెస్లు ఉన్నాయి. అలా ఉన్న రామానాయుడు గారు మెడ్రాస్ వైపు ప్రయాణం ప్రారంభించడానికి నమ్మిన బంటు ఒక పునాది. అక్కడి నుంచి కొంతమంది పార్ట్నర్స్తో కలిసి ఆయన అనురాగం అనే సినిమా తీశాడు. ఆ అనురాగం సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అపజయాన్ని అంగీకరించి వెనక్కి వచ్చేయటమా లేదు మెడ్రాస్లోనే ఉండటమా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమై అప్పుడు సోలోగా తనే సినిమా తీయాలి అనుకున్నాడు. అనుకుని అందరినీ కలుస్తున్నాడు, నాగిరెడ్డి గారిని కూడా కలిశాడు. అప్పుడు నాగిరెడ్డి గారు చెప్పాడు ఈయనకి, నరసరాజు గారి దగ్గర ఒక కథ ఉంది, అది చాలామంది విన్నారు ఇంతకుముందు,
దాని మీద ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చాలా మందికి అనేక సందేహాలు వచ్చినాయి. ఇట్లా జగన్నాథరావుకు డౌట్ వచ్చి ఆగిపోయాడు ఆయన. నా దగ్గరికి వచ్చింది, నాకు కూడా ఎందుకో కన్విన్సింగ్గా అనిపించలేదు. నువ్వు కూడా వెళ్ళి విను, వింటే నీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాంతో కంటిన్యూ కా అని ఆయన చెప్పాడు. నాగిరెడ్డి గారు మాట పట్టుకుని ఆయన వెళ్ళి నరసరాజు గారిని ఇంటికి వెళ్ళి కలిసి, అయ్యా మీ దగ్గర ఏదో కథ ఉందని చెప్పారు నాగిరెడ్డి గారు అంటే, ఆయన ఈ రాముడు భీముడు కథ చెప్పాడు. ఆయన ఈయనకి కనెక్ట్ అయింది, అది బాగుంది, ఇదే సినిమాతో మనం ట్రావెల్ అవుదాం అనుకున్నాడు ఆయన. వెంటనే నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఓకే చెప్పాను కథకని. అలా మొదలైన రాముడు భీముడు సినిమాతో రామానాయుడు గారి సోలో ప్రస్థానం మొదలైంది. అప్పుడు సురేష్ మూవీస్ అనేటువంటి బ్యానర్, అంటే వాళ్ళ పెద్దబ్బాయి పేరు మీదుగా బ్యానర్ ప్రారంభించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, ఆయనకి అంటే నరసరాజు గారికి ఎన్టీఆర్కి ఒక రిలేషన్ ఉండేది. ఆయన రైటర్గా ఈయన్ని చాలా గౌరవించేవాడు. అట్లా ఈయన వెళ్ళి కన్విన్స్ చేశాడు. ఆయన చేసిన తర్వాత ఆయన డేట్స్ ఇచ్చాడు. అలా మొదలైంది ఆ సినిమా. మొదలైన తర్వాత షూటింగ్ జరుగుతున్న టైంలో నాగార్జున సాగర్లో ఒక పాట తీయాల్సి వచ్చింది. ఆ సినిమాలో ఎల్ విజయలక్ష్మి ఎన్టీఆర్ మీద ఒక పాట అక్కడ తీయాలి అనుకున్నారు. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, మేము అక్కడ బందోబస్తు ఇవ్వలేము అని, వేరే కారణాల చేత. ఇతరత్ర యాజిటేషన్స్, ఇతర కార్యక్రమాలు ఉండటంతో మేము మొత్తం రిజర్వ్ ఫోర్స్ మొత్తాన్ని అక్కడ వినియోగిస్తున్నాం, మీ షూటింగ్కి మేము ఫోర్స్ని ఇవ్వలేము, మీరు కావాలంటే పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు గవర్నమెంట్ వైపు నుంచి. ఇది ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. పెడితే ఆయన ఏం చెప్పాడంటే, ఎవ్వరూ అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, నేను కంట్రోల్ చేస్తాను, మీరు షూటింగ్ పెట్టేసుకోండి అన్నాడు. అని షూటింగ్ ప్రారంభం, విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఎన్టీఆర్ వచ్చాడు. రాగానే ఆయన వెళ్ళిపోయి జనాల ముందు నిలబడి, అవును మేము షూటింగ్ కోసం వచ్చాము, మీరు నిశ్శబ్దంగా ఉంటే మేము 5 వరకు షూటింగ్ చేసుకుంటాం, 5 తర్వాత నేను వచ్చి మీతో మాట్లాడతాను, 5 వరకు మీరు సైలెంట్గా ఉంటే 5 తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాం మేము, తెలుసుకోండి మీరే అన్నాడు. జనాలు పక్కకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు. ఆయన ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 6ంటికి జనాలతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది రామానాయుడు గారు చాలా కాలం పాటు చెప్పుకునేవాడు దాన్ని. అంటే అంత క్రౌడ్ని ఆయన ఒక్క మాటతో కంట్రోల్ చేశాడు అని. అలా రామానాయుడు సినిమా ప్రస్థానం మొదలై రాముడు భీముడు సినిమా రిలీజ్ అయ్యే వరకు అనుమానాలే. అంటే జగన్నాథరావు గారు వీళ్ళందరూ చూస్తున్నారు ఈ సినిమా ఏమవుతుంది అని. ఆల్రెడీ అనురాగం అనే ఒక ఫ్లాప్ సినిమా తీసున్నాడు ఈయన. ఈ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టేసింది, విపరీతంగా ఆడేసింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా రామారావు గారితో డేట్స్ తీసుకుని పౌరాణిక సినిమా చేశాడు ఆయన, కృష్ణతులాభారం. కృష్ణతులాభారానికి కామేశ్వరరావు గారు డైరెక్టర్. అప్పుడు ఆయన పౌరాణిక బ్రహ్మ అని పిలిచేవాళ్ళు. ఆ పౌరాణిక బ్రహ్మే తులాభారానికి డైరెక్టరు. అలా ఆయన మొదటి 2 సినిమాలు ఎన్టీఆర్ హీరోగా వచ్చినాయి. ఆ 2 సినిమాల తర్వాత ఆయన ప్రయోగాలు చేద్దాం అనుకున్నాడు. ఆ ప్రయోగాలు వికటించినాయి. ఒక 2-3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. అందులో బాపయ్య గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసినటువంటి సినిమా కూడా ఫ్లాప్ అయింది. జగ్గయ్య హీరో ఆ సినిమాలో. బొమ్మలు చెప్పిన కథ అని ఒక సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. ఇలా ఏ జానర్లో ఎలా ట్రై చేసినా కానీ సినిమా ఆడలేదు. ఒక క్రైసిస్ వచ్చింది ఆయనకి. ఈ క్రైసిస్లో ప్రొడక్షన్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోవటమా, అంటే రియల్ ఎస్టేట్ ఉంది ఆయనకి మెడ్రాస్లో. ఇప్పటికీ మెడ్రాస్లో చూస్తే చాలా ఇళ్ల మీద యార్లగడ్డ వారి పేరు అవి ఉంటాయి, మ్యాన్షన్స్ అంటే అపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కారంచేడు, కోస్తా జిల్లాలకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది అక్కడ వ్యాపారాలు చేశారు. ఈ ప్రాసెస్లోనే ఈయనకు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అక్కడ. అది రిస్క్ చేయాలనుకున్నాడు. రిస్క్ చేయాలనుకున్నప్పుడు దసరా బుల్లోడు సినిమా రిలీజ్ అయింది 70లో.
ఆ సినిమా మీద ఈయన సినిమా రిలీజ్ అయింది. ఈయన బాపయ్య గారి డైరెక్షన్లో చేసిన సినిమా. నవయుగ శ్రీనివాసరావు గారు, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు చెప్పాడు, మా డబ్బులు వచ్చేస్తాయి, నీ డబ్బులు రావు అని చెప్పాడు రామానాయుడికి. కారణం, దసరా బుల్లోడు చాలా పెద్ద హిట్ అయిపోయింది, అది ఒక 7-8 సినిమాలను తినేస్తుంది అని. దానికి ఎంత ఖర్చు అయిందో దానికంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి నాగేశ్వరరావుతోనే సినిమా చేస్తాను నేను, మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగాడు. చేస్తాను, స్క్రిప్ట్ తెచ్చుకో అన్నాడు ఆయన. అప్పుడు ఈయన వెళ్ళి నాగేశ్వరరావుని కలిశాడు. కలిస్తే ఆయన చెప్పాడు, ప్రేమ్ నగర్ అని అరక్పూడి కౌసల్యాదేవి గారి నవల ఒకటి ఉంది, దాన్ని ఒక రెడ్డి గారు సినిమా తీస్తానని చెప్పి మొదలుపెట్టాడు. మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో, మధుసూదన్ రావు డైరెక్షన్లో కేఆర్ విజయ, అక్కినేని నాగేశ్వరరావు హీరోయిన్స్గా ప్రేమ్ నగర్ సినిమాని ఒక తెలంగాణకు చెందినటువంటి రెడ్డి గారు ప్రారంభించి ఆయనకున్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఆగాడు. అది నీకు నచ్చితే దాంతో మనం కొనసాగుదాం, ఆ స్క్రిప్ట్ బాగానే ఉంది అని నాకు అనిపించింది అన్నాడు. ఇమీడియట్గా ఈయన దాన్ని చూసుకుని అది ఓకే అనుకుని ఆ రెడ్డి గారితోనూ అలాగే కౌసల్యాదేవి గారితోనూ మాట్లాడుకుని ఆ స్క్రిప్ట్ తీసేసుకున్నాడు. తీసుకుని మధుసూదన్ రావు గారిని డైరెక్టర్గా పెట్టుకోకుండా ప్రకాష్ రావు గారిని పెట్టుకున్నాడు, కేఎస్ ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారిని పెట్టుకోగానే ఆత్రేయ గారు వచ్చాడు స్క్రిప్ట్లోకి. ఆత్రేయ గారు అసలు టోటల్గా నవలని తను ఓన్ చేసుకుని తన పద్ధతిలో తను డిజైన్ చేశాడు కథని. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాదు, రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు తెచ్చింది. అట్లా మూతపడిపోతుంది అనుకున్నటువంటి సురేష్ మూవీస్ సంస్థని ప్రేమ్ నగర్ సినిమా బతికించింది. ఆ లైఫ్ ఇక ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. అంటే ప్రారంభం ఎన్టీఆర్తో ప్రారంభమైంది, అది మధ్యలో క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమ్ నగర్ సినిమాతో ఒక అద్భుతమైన విజయం ఇచ్చాడు. నిజానికి ఆయన అడ్వైజ్ చేసిన సినిమా అది. అయితే ఇక్కడ సిమిలారిటీస్ ఏంటంటే రాముడు భీముడు కూడా చాలామంది రిజెక్ట్ చేసినటువంటి కథ. ప్రేమ్ నగర్ సినిమా కూడా ఒక ప్రొడ్యూసర్ ప్రారంభించి ఆగిపోయినటువంటి సినిమా. అవి రెండూ ఈయనకు అద్భుతమైన విజయాలను ఇచ్చి ముందుకు నడిపించినాయి. అలా మొదలైన తర్వాత ఇక వరుస సినిమాలు తీశాడు ఆయన, చాలా పెద్ద హిట్స్ తీశాడు. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి క్రైసిస్ వచ్చింది. అప్పుడు కె రాఘవేంద్రరావు, ప్రకాష్ రావు గారి అబ్బాయి కె రాఘవేంద్రరావు దేవత సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ ఇచ్చాడు. ఆ తర్వాత మండే గుండెలు అని ఒక మల్టీ స్టారర్ తీశాడు ఆయన, కృష్ణ శోభన్ బాబులతో, బాపయ్య గారి డైరెక్షన్లో, అది పెద్ద హిట్. దాని తర్వాత సేమ్ టీం కృష్ణ శోభన్ బాబు బాపయ్య గారి కాంబినేషన్లోనే ముందడుగు సినిమా తీశాడు, అది అంతకంటే పెద్ద హిట్. అట్లా వరుస హిట్లు. అంటే సురేష్ మూవీస్ బ్యానర్లో సినిమా అంటే అది డెఫినెట్గా రికార్డులు బద్దలు కొట్టే లెవెల్లో వెళ్ళిపోతుంది అనే ఒక ఇమేజ్ అయితే సంపాదించాడు ఆయన.